నేను జరిగినప్పుడు మాట్లాడాలి. ఏమవుద్ది గురువు మాట్లాడితే ఏమీ కాదు. నిన్నెవరు ఏం చేయలేరు. ఎందుకంటే నేను పుట్టినప్పుడే నువ్వు ఎప్పుడు చావాలో రాసి పెట్టింది. మాట్లాడడం తప్పుగా మాట్లాడడం, పోలీస్ కేసులు పెడతారు, ఇంకోటి అవుద్ది. ఏమవుద్ది? పోలీసుల కేసులకి చట్టాలు ఉన్నాయి. నువ్వు తప్పు చేస్తే తప్పుతుంది. తప్పు చేయనప్పుడు మాట్లాడడం, తరాల కోసం మాట్లాడడం. మనం తీసుకుపోయేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఇచ్చారు. దుర్గం చెరువులో బ్రహ్మాండాన్ని విట్ చేశారు కేసీఆర్ గారు. రేవంత్ అన్న 4th సిటీ కడుతున్నాడు. ఇలా మనం రాబోయే కళాకారుల కోసం మనం ఏం చేయగలం, మనం ఎంత ఇన్స్పిరేషన్గా నిలబడగలం, ఇదే ఆలోచించండి తప్ప రేపు పొద్దున ఇల్లు లేకపోతే ఏమైంది, నేను రేపు పొద్దున నేను అద్దె కట్టాడు అదే వస్తుంది. కావాల్సింది పేషెన్స్, కంగారు కాదు. కంగారులో తప్పులు చేయొద్దు. అలా ఆలోచన 13 సంవత్సరాలు నాకు సినిమా డబ్బు రూపాయి వెళ్ళలేదు. ఏ రాజకీయ నాయకుడి దగ్గర చెయ్యి చాపలేదు. నేను చెయ్యి ఎవరి దగ్గర చాపాలని చెప్తే మీ అందరి ముందు ఉరేసుకుంటాను. నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గర నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఉద్యమం చేశా. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపటి గురించి భయపడకండి దయచేసి. 13 ఏళ్ళు అయ్యా, నాకు తెలియదు నేను ఎలా బతికాను. ప్రజల కోసం మాట్లాడటం, ఇంటికి వచ్చి కూర్చోటం, ప్రజల కోసం మాట్లాడటం. లేవు, నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళి మాట్లాడాలంటే ఓకే, డబ్బులు ఇచ్చినప్పుడు పోయాను, వెళ్ళి మాట్లాడా. ఎలా బతికాను? ఏమో మీ బోటు మహానుభావులు ఎవరో నీకు రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది కదా, డబ్బులు మాయి, పేరు నీది అన్నారు. నేను అక్కడ కూడా ఎవరిని మోసం చేయలే. ఆడిచ్చి మిగిలిన ఆ లాభాల్లో వచ్చి నాకు తెలియదు అసలు కూడా వస్తుంది. లైఫ్లో ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నది నీ దగ్గరికి వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేనిఫెస్ట్ చేయాలి. నాకు ఇది కావాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది పైన బిర్లా మందిర్లో. ఆయన మీద ఒకే చెప్తాను, నేను మేనిఫెస్ట్ చేసిన ప్రతి ఒక్కటి జరిగింది. నిజాయితీగా మేనిఫెస్ట్ చేయాలి. నిజాయితీగా ఎక్కడ ఒక చిన్న నిజాయితీగా గాంధీభవన్కి వెళ్ళి మాట్లాడా. నాకు భయం లేదు. ఎందుకంటే నాకు ఒకసారి అనిపించింది, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక పార్టీ కష్టాల్లో ఉంది. వాళ్ళు నిర్మించినటువంటి నవరత్నాలనే జాతి భవిష్యత్తు నిర్ణయించి, సైన్స్ డెవలప్ అయింది, ఇస్రో డెవలప్ అయింది, ఇవాళ ఉన్న సో కాల్డ్ సైన్స్ మొత్తం డెవలప్ చేసింది ఆ కుటుంబం కష్టాల్లో ఉంది. మీరు కొట్టుకోకండి, ఒక్కసారి ఏకతాటిగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజాయితీ కావాల్సింది. అది ఏ పార్టీ అయినా, పొద్దున టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఇంకోటి అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే కావాల్సింది ఇక్కడ చిత్తశుద్ధి. అది మన ప్రయత్నంలోనైనా సరే ఎవరి దగ్గర కూడా మనకు సినిమా కావాలి పోయి అడుగుదాం. మనమే ఇల్లు అడగాలి. మన యూనియన్లు అడగలేదు, మనమే ఇల్లు అడగాల. రాలేదా? ఓకే, థ్యాంక్ యూ సార్, మీ సినిమా బాగా ఆడాలి, మీరు ఇంకా 4 సినిమాలు తీయాలి. అప్పుడన్నా అవకాశం రాకపోద్దాం మనకి. అది కదా మనం ఆలోచించాలి. ఈ రోజుతో లాస్ట్ అనే పద్ధతిలో చాలా జరుగుతుంది. అది చాలా తప్పు. కళాకారుడిగా ఎప్పుడు భయపడకూడదు. జీవితం మీద భయం ఉండకూడదు. ఏమైపోద్దో బతుకు, ఏమైతే గురు, ఏమీ కాదు. మీరు పుట్టినప్పుడే మీ చావు వరకు జరగాల్సిన డ్రామా ఫిక్స్డ్. ఇది పదే గుర్తుపెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇందాక సార్ అన్నారు, ఇందిరా సినిమాలో చిరంజీవి గారికి ఎదురుగా నిలబడి చేసింది. నాకు అక్కడ చిరంజీవి గారు కనపడలేదు, నా అపోనెంట్ కనపడ్డాడు. ఆ తర్వాత షార్ట్ అయిన తెలియ కాలంలో పడ్డా, అయ్యా ఎదురు సినిమా కాబట్టి చేశాను. మన గౌరవం మనం ఇవ్వాలి, ఎందుకంటే మెగాస్టార్ ఆయన. అంతేగాని దేనికి భయపడదు, ఎక్కడ భయపడదు. యాక్టింగ్లో అసలు ఈయన పెద్ద యాక్టర్, ఆయన ఇంకా పెద్ద యాక్టర్. ఇక్కడ నేను శివాజీ కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం. దేనికి భయపడాల్సిన పనిలే. అందుకే నేను అన్నాను సార్, చిన్న ఉత్తరాలు అనేది సార్ జమినీలో చూశారు. దానికన్నా ఇంకా చిన్న పనులు చేశా. కెమెరా అసిస్టెంట్గా చేశా, సిసిలో అసిస్టెంట్ ఎడిటర్గా చేశా, ఎడిటింగ్ చేశా. చాలా పనులు, ఒక పని కాదు, లేట్ తీసుకున్న పని చేశా. ఎవరి దగ్గర చేయి చాపాల, అది నాలో ఉన్నటువంటి నాకు ఇచ్చిన భగవంతుడు స్ట్రెంత్. నేను ఎవరికి ఆఖరికి ఒక్కసారి ఆకలి అవుతుంది, విపరీతమైన ఆకలి అవుతుంది. మన ఇందాక చెప్పాను రామదాస్ నాయుడు గారి ఆ ఏరియాలో హిమాయత్ నగర్లోనే ఒక టీవీ స్టూడియో ఉంది.
ఆకలి అవుతుంది నాకు ఎవరు కనపడలేదు, నేను అడగలేకపోతున్నాను. ఇంట్లోకి ఏం ఎక్కడ కూర్చున్నాం అని ఒక సౌండ్ వినపడింది. ఆ సౌండే జీవి సుబ్బయ్య. ఆయన టీవీలో ప్రొడ్యూస్ చేసేవాడు సింగిల్ ఎపిసోడ్. ఆయన పిడిగిరాడు, ఆయన మహానుభావుడు. రండి సుబ్బయ్య గారు, ఆకలి అవుతుందండి. నేను ఫస్ట్ టైం కళ్ళ నీళ్ళు వచ్చింది మీరు అక్కడ కూడా. ఎందుకంటే నాకు ఆ మనిషి బాగా తెలుసు కాబట్టి అడగలిగా. మన ఆత్మాభిమానం చచ్చిపోయినంత వరకు నీకు భగవంతుడు నీ వెనకాల నిలబడతాడు, ఇది మాత్రం సత్యం. ఆత్మాభిమానాన్ని చంపుకోకూడనంత వరకు మనం కింగ్, మనం మాత్రమే కింగ్. ఆ టైంలో ఎవడో కాదు. ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ప్రయత్నిద్దాం, పేషెన్సీ మేనిఫెస్ట్ చేద్దాం, దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేదు. 1 Friday చేంజ్ యువర్ లైఫ్. 1 Friday, ఒక్క ఫ్రైడే మనం అనుకున్న దానికి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళడానికి. భారతదేశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటాయి పాశ్చాత్య దేశాలు. ఏమైంది, అమెరికా వాడు కూడా వచ్చి మన ఇద్దరం కలిసి రాకెట్ కొంచెం పైన చేసుకున్నాం, దీపావళి పండగ కన్నా తీసుకెళ్ళి పైన పెట్టారు వాళ్ళు. ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయదు. 1 Friday అంతే. ఇది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, డిజిటల్, టీవీ ఏమీ లేదు. యూట్యూబ్లో ఇవాళ ఎంతమంది ఫేమస్, ఇన్స్టాలో ఎంతమంది ఫేమస్. ప్రభుత్వాలు ఉన్నాయి బ్రహ్మాండంగా. ఒక మంచి కళ గురించి, సినిమా గురించి, దాని వ్యవస్థ గురించి తెలిసినటువంటి ఒక మహానుభావుడు అక్కడ కుర్చీలో కూర్చున్నప్పుడు అది సినిమా, ఆ కళమ్మ తల్లి కూర్చోబెడతాను అనుకుంటుంటాం మనం. నేను బలి చేశానండి, ఆవిడకి ఆయన అవసరం కాబట్టి సార్ అక్కడ కుర్చీలో కూర్చోబెట్టింది కళమ్మ తల్లి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,